పెరిగాయి. అవునా కాదా? తమిళ్లో 2019 కోడి కత్తి డ్రామా, కోడి కత్తి తెగిపోయి ఆయన హత్యా ప్రయత్నం చేశారంట. ఇప్పుడు గులకరాయి డ్రామా, గులకరాయి కనపడదు, దెబ్బ మాత్రం తగులుతుంది. మా తమ్ముళ్ళందరికీ గులకరాయి లేదు గాని దెబ్బ మాత్రం తగిలింది. అందుకే ఎవరిని చూసినా బ్యాండేజ్. ఎవడికి చెప్తావు ఈ డ్రామాలు జగ్గుబాయ్? ఎవరిని మోసం చేస్తావని అడుగుతున్నా. ఇతను నార్సీ విధానం తీసుకున్నాడు. హిట్లర్ మారిగా పక్కన నార్త్ కొరియాలో ఒక ఉన్నాడు కిమ్, వాళ్ళ బ్రదర్ ఇతను జిమ్. అక్కడ కూడా మీ ఇంట్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటే పోలీసులు వచ్చి కొడతారు తమ్ముళ్ళు. మీ ఇంట్లో మీ తండ్రి చనిపోయి మీరు బాధల్లో ఉంటే పోలీసులు వచ్చి కొడతారు. అదే మారిగా ఈ కిమ్ కూడా జిమ్ కూడా ఎవడు ఆనందంగా ఉండకూడదు, ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు, మొత్తం డబ్బులు ఆయన దగ్గరనే ఉండాలి. మళ్ళా క్లాస్ వార్ అంటాడు. క్లాస్ వార్ కాదు జగ్గుబాయ్, ఇది క్యాష్ వార్. నీ దగ్గర పాపాల పెద్దడి దగ్గర ఈ రాష్ట్ర డబ్బంతా ఖజానాలో ఉండవలసిన డబ్బులు మీ దగ్గర ఉంది. జూన్ 4వ తారీఖున కక్కిస్తా. ఆ డబ్బులు ఈ పేదవాళ్ళకి ఖర్చు పెడతా. పాపాల పెద్దడిది మీ డబ్బులే, ఈ ప్రజల రక్తమే. వసూలు చేయాలన్నా లేదా? సిట్ చేయాలన్నా లేదా? సిద్ధంగా ఉన్నారా మీరు? అందుకే తమ్ముళ్ళు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు టైం తక్కువ ఉంది, ఎక్కువ మాట్లాడలేం. కానీ ఈరోజు ఒకటే కొంతమందికి నేను చెప్తున్నా, ఇక్కడుండే మీ అందరికీ ముస్లిం సోదరులు ఇక్కడున్నారు, పొంగునూరులో ఎక్కువగా ఉంటారు. మీకు ఒక అష్యూరెన్స్ నేను ఇస్తున్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నంత వరకు మీకు ఎప్పుడూ అన్యాయం జరగలేదు, జరగదు. ఆయన ఎప్పుడు కూడా పేదవాళ్ళందరికీ న్యాయం చేయడంలో ముందున్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన అంటే నా గౌరవం. ఎస్సీల కోసం ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి దాన్ని చట్ట